చందు ఏ పొద్దుగా లేచా చూడు కడీలు మాత్రం హైలైట్ ఉన్నా చందు మళ్ళీ ఒక్క రిమార్క్ కూడా పైన ఉన్నప్పుడు నీళ్ళు పెద్ద 8 ఫీట్లు ఈ వైర్కి నల్ల వైర్కి ఈ వైర్కి సంబంధం లేకుండా కొట్టు హ్యామర్ తీసుకెళ్ళి నేను హ్యామర్ నిలబెట్టి కొట్టింది. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఏదైతే మేము ఈ ఎక్విప్మెంట్ పెట్టి చేస్తున్నామో గుండాల మండలం ఆమన్గల్ దగ్గర మెల్దండ ఏరియాలో ఉంది. కొట్టు. అక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెట్టాము, ఇక్కడ ఒక అబ్బాయి ఎలక్ట్రోడ్ కొడుతున్నారు కదా, వీటిని కరెంట్ ఎలక్ట్రోడ్స్ అంటాము. ఇక్కడ పెట్టిన దాన్ని పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ అంటాము. ఈ పోరస్ పార్ట్స్ భూమి లోపలికి పాతి వీటి నుండి పొటెన్షియల్ క్యాప్చర్ చేస్తాము. ఆ కరెంటు ఏదైతే గడప లోపల నాడుతున్నామో వాటి నుండి కరెంటు క్యాప్చర్ చేసి మనం రెసిస్టివిటీ ఆఫ్ దిస్ గ్రౌండ్ని కనుక్కుంటాము. అంటే ఎక్కడ బండ ఉంది, ఎక్కడ మొరం రాయి ఉంది, ఆ మొరం రాయిలో మరి బండరాయే మొత్తం ఉందా, ఎన్ని ఫీట్ల వరకు ఉంది, మరి మొత్తం ఇగ్నియస్ రాకు అగ్నిశిలలో నీళ్లు ఉండవు. మరి ఉన్న దగ్గర బీకర్ జోన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. మరి వాటిని కనిపెట్టడం కోసం చిన్న ఈ వైర్ తీసి దానిలో పెట్టి ఒక్క నిమిషం గుడ్డి క్యాప్ ఓపెన్ చేసి దానిలో పెట్టి క్యాప్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఈ పోరస్ పార్ట్స్ నుండి మనం పొటెన్షియల్ తీసుకుంటాము. కరెంట్ ఎలక్ట్రోడ్స్ నుంచి కరెంట్ వస్తుంది. మనం రెసిస్టివిటీని కనుక్కోవాలంటే పొటెన్షియల్ని కరెంట్తో భాగిస్తే కాన్స్టెంట్తో గుణిస్తే మనకు ఒక గ్రౌండ్ యొక్క ఎన్ని మీటర్లలో ఎంత రెసిస్టివిటీ ఉంది. మరి మట్టికి ఒక రకమైన రెసిస్టెన్స్ ఉంటుంది, మొరానికి ఉంటుంది, బండరాయికి ఉంటుంది. బండరాలలో ఉన్న నీళ్ళు ఉన్నప్పుడు ఒక రకమైన రెసిస్టెన్స్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం భూమి యొక్క అక్యుపర్ జోన్ని కనుక్కోవచ్చు. ఇది నల్లరేగడి భూములలో ఒక విధంగా, ఎర్ర నేలలో ఒక విధంగా, ఇసుక నేలలలో ఒక విధంగా, బండరాలు ఉన్న దగ్గర ఒక విధంగా రెసిస్టివిటీ డాటాను రేంజెస్ కలిగి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం మీ భూమి లోపల ఉన్న సబ్సర్ఫేస్ డెప్త్ని, ఒక సాయిల్ ప్రొఫైల్ని ఖచ్చితంగా 100% తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకసారి మిషన్ చూపిద్దాం. ఇది ఉంది కదా, దీని రెసిస్టివిటీ మీటర్ మోడల్ DDR1 అంటాము. ఈ P డిస్ప్లేలో మనకు పొటెన్షియల్ తెలుస్తుంది, ఇది C డిస్ప్లేలో కరెంటు తెలుస్తుంది,